భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఎఫ్టీఏను ఉక్రెయిన్ పై యుద్ధానికి రష్యాకు నిధులు సమకూర్చే ఒప్పందంగా అమెరికా అభివర్ణించింది. రష్యా నుంచి భారతదేశం ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. ఈ ముడి చమురు శుద్ధి చేస్తే ఏర్పడే ఉత్పత్తులను భారతదేశం యూరోపియన్ యూనియన్ కి విక్రయిస్తుంది. దీని ద్వారా భారతదేశం మీదుగా రష్యాకు నిధులు వెళుతున్నాయి అని పేర్కొంది అమెరికా. అమెరికాపై యుద్ధానికి యూరోపియన్ యూనియన్ నిధులు సమకూరుస్తుందని అమెరికా వ్యాఖ్యానించింది. ఇదే అమెరికా ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా నుంచి కొన్ని కోట్ల విలువైన వస్తువుల్ని దిగుమతి చేసుకుంది. ఈ విషయాన్ని మటుకు అమెరికా ఎప్పటికే బయటపెట్టదు. ఎందుకంటే అమెరికా సిద్ధాంతం ఏంటంటే తను చేస్తే సంసారం, ఇతర దేశాలు చేస్తే వ్యభిచారం. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఈ స్వేచ్ఛ ఒప్పందం గురించి మాట్లాడుతున్నాయి. ఈ ఒప్పందం ద్వారా కెనడా దేశం కూడా భారతదేశంతో అతిపెద్ద స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకునేలాగా చూస్తున్నాయి. దీని కారణంగా అమెరికా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు రైటో నాకైతే అర్థం కావట్లా. అమెరికా తీరు మీద మరియు భారతదేశం యూరోపియన్ యూనియన్ యొక్క ఈ ఒప్పందం మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.